పెను సంచలనం సృష్టించిన కేసులు అవి. ఇంకా చెప్పాలంటే నిప్పు లాంటి నిజాలు వెలుగు చూడాల్సిన నెత్తుటి వేట అది. కొందరు నోరు విప్పితే చీకటి రహస్యాలు ప్రపంచానికి తెలుస్తాయి. కీలక సాక్షులు తెర మీదకు వస్తే తెరచాటు క్రూరత్వాలు లోకానికి అవగతమవుతాయి. ఇంకొన్ని రోజుల్లో దోషులు పట్టుబడతారు. బాధితులకు అన్యాయం జరుగుతుందని అనుకునే లోపే మరణం ఉన్నట్టుండి మింగేస్తుంది. కనిపించని రాక్షసులు ఆధారాలని మాయం చేసేందుకు, సత్యాన్ని సమాధి చేసేందుకు కుట్రలు చేస్తారు. ఆనాటి పరిటాల రవి హత్య కేసు నుంచి మొన్నటి వైఎస్ వివేక హత్య వరకు, నిన్నటి ఏఎస్ఈఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మరణం వరకు అవే కుట్రలు, అవే కుతంత్రాలు. అత్యంత వివాదాస్పద అనుమానాస్పద కేసుల్లో సాక్ష్యాలు ఎందుకిలా తారుమారవుతున్నాయి? ఎందుకిలా కీలక సాక్షులు శవాలుగా మిగులుతున్నారు? చనిపోతున్నారా లేక చంపేస్తున్నారా? ఇదే ఇవాల్టి డయల్ వ్యూ. రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులోనూ 2019 ఎన్నికలకు ముందు జరిగిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ కీలక సాక్షులు, నిందితులు వరుసగా అనుమానాస్పద రీతిలో శవాలుగా మిగులుతున్నారు. అనంతపురం టీడీపీ ఆఫీసులో పరిటాల రవిపై కాల్పులు జరిపిన పటోళ్ల శ్రీనివాస్ రెడ్డి అలియాస్ ముద్దుసీను అదే అనంతపురం జిల్లా జైల్లో హత్యకు గురయ్యాడు. పరిటాల మర్డర్కు ముందు ఎన్నోసార్లు రెక్కి నిర్వహించినటువంటి వ్యక్తులు పులివెందులకు చెందినవారు కావటం, పులివెందులలో రవిపై కేసు పెట్టించి అక్కడికి రప్పించే ప్రయత్నం చేయటం, వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పోలీస్ అధికారులతో పరిటాల రవిని పదే పదే తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేయటం వెనుక జగన్ ఉన్నారంటూ అప్పట్లో ఆరోపణలు బలంగా వినిపించాయి. ఆ తరువాత 2019 మార్చి 15న వివేకానందరెడ్డి పులివెందులలో తన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. వివేక గుండెపోటుతో చనిపోయినట్లు అనుకున్నారంతా. అయితే వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రి ఒంటిపై గాయాలను చూసి అనుమానం వ్యక్తం చేయడంతో అర్ధరాత్రి జరిగినటువంటి హత్య వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో జగన్ సోదరుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లోనూ కీలక సాక్షులు, నిందితులు అనుమానాస్పద రీతిలో మరణించారు. గత ప్రభుత్వంలో తిరుమల పరకామణిలో డబ్బులు లెక్కిస్తూ కాజేసిన రవికుమార్ను పట్టుకున్న నాటి టీటీడీ విజిలెన్స్ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వివేక హత్య జరిగిన రోజు అదే ఇంటి వరండాలో ఉన్న కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రి పాలై మరణించాడు. సిబిఐ విచారించిన సాక్షుల్లో వాంగ్మూలం ఇచ్చిన వారిలో రంగన్న చాలా కీలకం. వివేక హత్య కేసులో కట్టికల రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనుమానితుడు. 2019 సెప్టెంబర్లో విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నుంచి ఘటనా స్థలికి జగన్ దంపతులను తీసుకొచ్చిన కార్ డ్రైవర్ లక్ష్మీనారాయణను సిబిఐ విచారించింది. ఆయన కూడా 2019 డిసెంబర్లో అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంతేకాదు, వివేక హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్లో అనారోగ్యంతో మరణించాడు. హత్య చేస్తే ఎంపీ అవినాష్ రెడ్డి 10 కోట్ల రూపాయలు ఇస్తారని సిబిఐకి ఇతడు చెప్పాడు అనే ఆరోపణలు వచ్చిన కొన్ని రోజులకే చనిపోవటం గమనార్హం. వివేక హత్య కేసు కీలక సాక్షుల్లో డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా ఒకరు. వివేకాది దారుణమైన హత్య అంటూ మొదట చెప్పింది ఆయనే అంటారు ఇప్పటికీ. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి 30 ఏళ్లకే తీవ్ర అనారోగ్యంతో మరణించారు. వివేక మృతదేహానికి కట్లు కట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్న జగన్ మామ గంగిరెడ్డి కూడా అకస్మాత్తుగా మరణించారు. అనారోగ్యం వల్లే చనిపోయారని సన్నిహితులు అంటుంటే కాదు, అనుమానాస్పదం అని విరుచుకుపడతారు నేటికి ప్రత్యర్థులు. టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో రెండవ నిందితుడు ముద్దుసీనును 2008 నవంబర్ 9న అనంతపురం జిల్లా జైల్లో హత్య చేశారు. అప్రూవర్గా మారతానని చెప్పిన సీనుతో పాటు జైలు గదిలో ఉన్న మరో ఖైదీ ఓం ప్రకాష్ అతన్ని సిమెంట్ డంబెల్తో కొట్టి చంపాడు. ఆ తర్వాత ఓం ప్రకాష్ అనారోగ్యంతో చనిపోయాడు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెల చెరువు సూరిని 2011 జనవరి 3న హైదరాబాద్ యూసఫ్ గూడాలో చంపారు. బెయిల్పై ఏడాదికే బయటకొచ్చిన సూరిని అతని అనుచరుడైన భాను కిరణ్ కాల్చి చంపాడు.
పరిటాల రవి హత్యకు ఆయుధాలు సమకూర్చాడని, ప్రత్యక్షంగా కాల్పుల ఘటనలో పాల్గొన్నాడని ఆరోపణలున్నటువంటి గ్యాంగ్స్టర్ అజీజ్ రెడ్డిని 2008 మే 1న రాజశేఖర రెడ్డి సర్కార్లో ఎన్కౌంటర్ చేశారు. పరిటాల కేసు దర్యాప్తు సిబిఐ చేతికి వెళ్ళాక మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేసినటువంటి బృందంలో ఉన్న మల్లికార్జున ట్రైన్లోంచి దూకి మరణించారు. జైల్ డాక్టర్ సాంబశివరావు సూరికి సెల్ ఫోన్లు అందించేవారని, వాటి ద్వారా మాట్లాడే పరిటాల హత్యకు సూరి పథకం వేశాడనే ఆరోపణలు ఉన్నాయి. రవి హత్య జరిగిన కొన్నాళ్లకే సాంబశివరావు ట్రైన్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు తిరుమల పరకామణిలో చోరీ వ్యవహారంలో ఫిర్యాదుదారుడు అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ జీఆర్పీ సిఐ వై సతీష్ కుమార్ కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తాడిపత్రి మండలం కోమలి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ పై ఆయన డెడ్ బాడీ కనిపించింది. సతీష్ మృతదేహంపై తీవ్ర గాయాలు లేవు. తల అంతర్భాగం అంటే పుర్రె మాత్రం ముక్కలైంది. ఒకవేళ ఎవరైనా కదిలే ట్రైన్ నుంచి కింద పడితే శరీరంలోని ఇతర భాగాలకు గాయాలు కావాలి. కానీ శరీరంపై గాయాలు లేకపోగా తల మాత్రం ముక్కలైంది. దీంతో ఇది హత్యే అయి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. సో ఇప్పుడు తేలాల్సింది ఒక్కటే, కీలక సాక్షులు అనుకోకుండా చనిపోతున్నారా లేక చంపేస్తున్నారా?